ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం ఎవ్రీడే విత్ జీసస్ అనే లైవ్ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యమును వినుచున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృప, ఆశ్చర్యకరమైనటువంటి ఆయన యొక్క దయ, ఆయన యొక్క కనికరం గడిచినటువంటి దినమంతా మనలను కాపాడి మనలను భద్రపరిచింది. మరలా ఈ దినము కూడా ప్రభు యొక్క కృపను, ఆయన ప్రేమను, ఆయన కనికరమును, ఆయన వాత్సల్యమును మనము రుచి చూచి ఇంకా మనము లోతుగా దేవుని ప్రేమను మనం తెలుసుకున్నట్లు, ఆయన ప్రేమలో మనము స్థిరపడినట్లు ప్రభు మనకు కృప చూపి ఈ నూతనమైన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ దినమందు దేవుని స్తుతించి, దేవుని కనపరచి, దేవునికి ఇష్టలముగా మనం జీవించుటకు ప్రభు ప్రేమతో మనకు దేవుడు ఈ నూతనమైన దినాన్ని ఇచ్చినారు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన దినమును బట్టి, ఆయన మన పట్ల చూపుతున్న తన కరుణ వాత్సల్యములను బట్టి ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టముగాను, ఆయనకు కృతజ్ఞులముగాను మనం జీవించుటకు ప్రభు మనకందరికీ సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యముని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము, భక్తుడైన దావీదు రాసిన కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 2వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది. భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడనగా, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను అని భక్తుడు అక్కడ మాట్లాడుచున్నాడు. దేవునామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, మన యొక్క దేవుడట మన కార్యమును సఫలము చేసేటువంటి దేవుడట. మన దేవుడు మహోన్నతుడై, మన దేవుడు మహోన్నతుడైనటువంటి దేవుడిగా మన పక్షమున ఉండి, మన పక్షమున నీ కార్యమును సఫలము చేసేటువంటి దేవుడిగా మన దేవుడు కనబడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. దేవుడు నీ కార్యమును సఫలము చేయుటకు దేవుడు మనకు ఒక మహోన్నతుడైన దేవుడిగా మన పక్షమున దేవుడు నిలబడతాడట. మన పక్షముగా మన కార్యములను సఫలము చేసేటువంటి దేవుడట. నీవు చేస్తున్నటువంటి పనిని, నీవు ప్రారంభించిన కార్యమును, నీవు ఆరంభించినటువంటి పనిని సఫలము చేసేటువంటి దేవుడిగా మన దేవుడు కనబడుచున్నాడు. అయితే మనం దేవునికి మొరపెట్టాలి అని భక్తుడు అక్కడ మాట్లాడుచున్నాడు. మహోన్నతుడైన దేవునికి, నా కార్యమును సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను అని భక్తుడు అక్కడ మాట్లాడుచున్నాడు. భక్తుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర మొరపెట్టి, ప్రభా, నీవు నా కార్యములను సఫలము చేయు దేవుడవు, నా ఆపదల్లో నుండి నన్ను తప్పించేటువంటి దేవుడవు, నీ రెక్కల నీడను నేను శరణజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవా, నా కార్యమును సఫలము చేయు దేవా, నన్ను రక్షింపుము, నాకు దయచూపుమని దేవునికి అతడు మొరపెట్టుచున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఇలాగున దేవునికి అతడు మొరపెట్టుట మూలముగా ఆకాశములో నుండి దేవుడు ఆజ్ఞేచ్ఛతని రక్షించాడట. దైవనామానికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత వచనమును మనం లేఖన భాగంలో చూసినప్పుడు భక్తుడు అక్కడ అంటున్నాడు కదా, ఆకాశము నుండి, ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును, నన్ను మృంగగోరువారు దూషణలో పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును అని అతడు మాట్లాడుచున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనము, మన దేవుడు ఎలాంటి వాడో మనం గ్రహించుకోవాలి. మన దేవుడు మనం నమ్మినటువంటి దేవుడు, మనం విశ్వసించినటువంటి దేవుడట నీ కార్యమును సఫలపరిచేటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడిగా కనబడుచున్నాడు. ఆకాశంలో నుండి ఆజ్ఞ ఇచ్చి దేవుడు తన దూతలను పంపించి మన కొరకు దేవుడు గొప్ప కార్యములను చేసేటువంటి దేవుడిగా కనబడుచున్నాడు. ఆకాశంలో నుండి అట దేవుడు ఆజ్ఞ ఇచ్చి తన కృపా సత్యములను మన కొరకు దేవుడు పంపించి, తన దయను ప్రభు మన కొరకు పంపించి, ఆయన రెక్కల నీడను మనకు ఆశ్రయం కలుగు చేస్తాడట. దేవుడు ఆజ్ఞ ఇస్తాడటండి. ఆకాశంలో నుండి, ఆ యొక్క పరలోక రాజ్యంలో నుండి, ఆ యొక్క ఆకాశంలో నుండి దేవుడు ఆజ్ఞ ఇచ్చి మనలను రక్షింపమని తన దూతలకు దేవుడు చెబుతాడట. కనుక ఈ చివరి దినాల్లో దేవుని దగ్గరకు వచ్చిన మనము, మన ఆత్మీయ జీవితాల్లో
దేవుని దగ్గర విశ్వసించినప్పుడు, దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ప్రభు నీ కార్యమును సఫలం చేయగలుగుతాడు. ప్రభు నీవు ప్రారంభించిన పనిని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చగలుగుతాడు. మన దేవుడు మహోన్నతుడైన దేవుడిగా కనబడుచున్నాడు. మహోన్నతుడైన దేవునికి నేను మొరపెట్టుచున్నాను అని భక్తుడు మాట్లాడుచున్నాడు. ఈరోజున అనేక మంది మనుషులను ఆశ్రయించి, రాజులను నమ్ముకొని, అధికారులను నమ్ముకొని, లేకపోతే తమ స్వంత బలమును, స్వంత ధనమును నమ్ముకొని దేవుని దగ్గర ప్రార్థించుట మానివేసినారు. దేవుడు వారిని ఆశీర్వదించిన తరువాత, దేవుడు వారిని దీవించిన తరువాత ఇక ఆ మహోన్నతుడైన దేవుని మరచి ఆశీర్వాదముల వెంబడి, ధనము వెంబడి, లోకము వెంబడి, శాపకరమైన క్రియల వెంబడి వారు పరుగులెత్తేటువంటి వారులుగా కనబడుచున్నారు. మనుషులను, రాజులను నమ్ముకునేటువంటి వారులుగా, తమ బలమును ఆధారము చేసుకునేటువంటి వారులుగా, తమ శక్తిని ఆధారం చేసుకునేటువంటి వారులుగా ఈరోజున అనేక మంది కనబడుతున్నారు. ప్రియులారా, మనమైతే దేవునికి మనం మొరపెట్టినప్పుడు, మహోన్నతుడైన దేవునికి నీవు మొరపెట్టినప్పుడు, ఆశ్చర్యకరుడైన దేవుని దగ్గర నీవు మొరపెట్టినప్పుడు ఆయన ఆకాశంలో నుండి ఆజ్ఞ ఇచ్చి నిన్ను రక్షిస్తాడు. ఆకాశంలో నుండి తన కృప సత్యంలో నీ యొద్దకు దేవుడు పంపిస్తాడట. ఆకాశంలో నుండి దేవుడు ఆజ్ఞయించి తన దూతలను మన దగ్గరికి పంపించి ఏ అపాయము, ఏ కీడు, ఏ శోధన, ఎటువంటి ఇబ్బంది, ఇరుకులో నీవు పడకుండా దేవుడు మనల్ని కాపాడు అని కనపడుచున్నాడు. కనుక దేవుని దగ్గర మనం మొరపెడదాం. నీ కార్యమున సఫలము చేయు దేవుడు మన పక్షమున ఉన్నాడని నమ్మి మనం మొరపెడదాం. దేవుడు మన పక్షమున గొప్ప కార్యములను చేయను. అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి ఆయన మన పక్షముగా కార్యములను సఫలపరచి తన నిత్య రాకుడు కొరకు ప్రభు మనలను సిద్ధపరచునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములను చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ శ్రేష్టమైనటువంటి నీ మాటలను బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, నీవు మహోన్నతుడవై మా పక్షమునగా మీరున్నారని, మీరు మహోన్నతుడైనటువంటి దేవుడు అని, మా కార్యములను మా పక్షముగా మా కార్యములను సఫలము చేయు దేవుడు అని ప్రభా భక్తుడు నీ దగ్గర మొరపెట్టుచున్నాడు. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా నీ దగ్గర మొరపెట్టి, నీ దగ్గర ప్రార్థించి మా కార్యములలో మేము సఫలతను చూచినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. నీ కృపలో ప్రతి ఒక్కరిని మీరు భద్రపరచండి ప్రభా. ఆకాశంలో నుండి ఆజ్ఞనిచ్చి, ఆకాశం నుండి నీ కృపా సత్యములను పంపించి ప్రతి ఒక్కరి కార్యములను సఫలపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి ఎడల నీ దయను, నీ కృపను, నీ సత్యములను బయలుపరచమని ప్రార్థిస్తున్నాం. నీ రెక్కల చాటును ప్రతి ఒక్కరికి ఆశ్రయమును కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అటు కృపతో, కనికరముతో ఈ దినమంతా మమ్మల్ని నింపండి. ఈ దినమంతా నీ కృపాక్షేమములను, నీ కృపా సత్యములను మా వెంట ఉంచి ఆకాశములను మీరు ఆజ్ఞయించి మాకు నెమ్మదిని, సమాధానం ఈ దినమంతా క్షేమమున ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మమ్మల్ని అందరినీ మీరు ఆకుడు కొరకు సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.